నీతో షాపింగ్ నా వల్ల కాదే ప్లీజ్. నీకు ఇంకో ఆప్షన్ లేదురా, మనకు చాలా టైం ఉంది. నువ్వు కానీ ఇంకోటి ఏమైనా ఆర్డర్ చేయమంటావా? నేను ఇప్పుడే మాట్లాడా వాళ్ళతో. ఒక 2 minutes ఉండరా. సరే, నేను ఏజెంట్ డీటెయిల్స్ షేర్ చేస్తా, వెళ్ళి చూడండి. నేను మళ్ళీ కాల్ చేస్తా. నువ్వేంటి ఇక్కడ? సిరి బ్యాచిలర్ పార్టీకి నువ్వు పక్కా వస్తా అంటేనే కదా ప్లాన్ చేసాం. లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేసావు. కనీసం చెప్పాలని కామన్ సెన్స్ లేదా నీకు? సారీరా, ఫ్లాట్ కొనడానికి తిరుగుతున్నా, ఆ టెన్షన్ లో మర్చిపోయా. రే కవర్ చేయకరా, అయినా ఫ్లాట్ కొనడానికి టెన్షన్ ఎందుకు? టెన్షన్ ఎందుకేంటి? ఎన్ని చూసాను తెలుసా, ఒక్కటి కూడా నచ్చట్లే. ఇందాక డాడ్ తో కూడా అదే మాట్లాడుతున్నా. ఫస్ట్ నీకు ఎలా కావాలో క్లారిటీ ఉంటే ఆటోమేటిక్ గా నచ్చుతుంది. అవునరా, నువ్వు ఫ్లాట్ కొందామని ప్లాన్ చేస్తున్నావు కదా, అదేదో ఇండిపెండెంట్ హౌస్ ప్లాన్ చేయొచ్చు కదా, బాగుంటుంది. జోక్ చేయకరా, ఫ్లాట్ కొనడానికే బడ్జెట్ సరిపోట్లేదు ఇక్కడ. ఇంకా ఇండిపెండెంట్ హౌస్ అంటే అన్ని ప్రాపర్టీస్ అమ్ముకోవాలి. ఇక్కడ అమ్మాల్సింది ఏం లేదురా, నమ్మాల్సింది ఉంది. లాస్ట్ వీకే మా అక్క వాళ్ళు నియర్ గట్కేసర్ సుచీర్ ఇండియా ఒడిస్సీలో ఇండిపెండెంట్ హౌస్ కొన్నారు. అక్కడ ప్లేస్ చాలా బాగుందిరా, క్లబ్ హౌస్, జిమ్ ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని ఇస్తున్నారు. మరి బడ్జెట్ బ్యాంక్ లోన్? హలో మాస్టరు, నేను చెప్పేది కూడా అదే. ఫ్లాట్ కొనే బడ్జెట్ లోనే ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్ ఇస్తున్నారు. అంతేకాకుండా హ్యాపీగా లోన్ కూడా తీసుకోవచ్చు. బడ్జెట్ లో ఇండిపెండెంట్ హౌస్ దొరుకుతుందంటే నాకు ఇంకా టెన్షనే లేదు. రేపు నువ్వు ఫ్రీ అయితే వెళ్ళి డీటెయిల్స్ కనుక్కుందాం. ఓకే డన్ రా.